వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కత్రినా కైఫ్ కత్రినా కైఫ్ గురించి మనం ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయని అవసరం లేదు. ఎందుకంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కత్రినా కైఫ్ ఆమెకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కత్రినా కైఫ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. ఇప్పుడు ఎందుకు పట్టారు, దీని వెనకున్నటువంటి రహస్యం ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, కర్ణాటకలోని ఒక ప్రముఖ కుక్కి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఆమె సందర్శించారు. ఇటీవల కుంభమేళాలను కత్రినా కైఫ్ పుణ్యస్నానాలు ఆచరించారు. తాజాగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేశారు. అనంతరం అక్కడ నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే బాలీవుడ్ స్టార్ అయినటువంటి విక్కీ కౌశల్ను కూడా పెళ్ళాడినటువంటి కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. హీరో విక్కీ కౌశల్ ప్రేమ ప్రయాణం నడిపినటువంటి ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లి చేసుకుంది. తెలుగులో వెంకటేష్ సరసన మల్లేశ్వరి చిత్రంలో కూడా ఆమె నటించి మన అందరం కూడా మెప్పించారు. అలాగే 2023లో మేరీ క్రిస్మస్, అలాగే టైగర్ 3 చిత్రాల్లో కూడా ఆమె నటించారు. ఎంతోమంది అభిమానులు కూడా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ అనేసి కూడా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టులు కూడా నటించడం లేదు. ఆమె భర్త విక్కీ కౌశల్ నటించినటువంటి చావా మూవీ థియేటర్లో విజయవంతంగా రన్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఛత్రపతి శివాజీ మహారాజు కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా చావాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవల తెలుగులో కూడా ఆ సినిమా థియేటర్లో విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పలు రికార్డులు అయితే సృష్టించింది. సరే, ఇదంతా ఓకే. అయితే కత్రినా కైఫ్ ఇటీవల ఐఫా అవార్డులో కూడా 2020 వేడుకల్లో కూడా మెరిసింది. ఆ తర్వాత జైపూర్లో జరిగినటువంటి వేడుకల్లో కూడా సినీ అగ్రతారలు పాల్గొని సందడి చేశారు. ఆ అవార్డులో కూడా కిరణ్ రావు తెరకెక్కించినటువంటి లపతా లేడీస్ అత్యధిక అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో కూడా బాలీవుడ్ సినీ తారలు షారూఖ్ ఖాన్, రవీనా టాండన్, ఆమె కుమార్తె రషా తడాని, అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. అయితే ఇప్పుడు మనకు సామాజిక మాధ్యమంలో ఈమె ఆధ్యాత్మిక బాట, పూజలు ఇవన్నీ చేయించుకోవడానికి గల కారణం ఏంటనేది కనుక మనం చూసినట్లయితే, పిల్లల కోసం ఆమె ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పడుతున్నారు. అందుకే కుక్కు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అక్కడికి వెళ్ళి పూజలు చేయించుకొని అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారని కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఆమె కోరిక తీరాలని, ఆమెకు మరిన్ని విజయాలు కూడా సినిమాల్లో నటించి మరిన్ని విజయాలు కూడా అందుకోవాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.